పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50 నుండి 50 భాగస్వామ్యంతో 229 కోట్ల రూపాయలు వ్యయంతో చేపట్టిన ఐఐఎఫ్టి పొన్నాడ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో సిద్ధమైంది. గతంలో రాష్ట్ర వాటా నిధుల విడుదలలో జాప్యంతో నిలిచిపోయిన పనులు ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో వేగం పుంజుకున్నాయి. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కాకినాడ ఎంపీ టాంజల ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రాజెక్టు 100% పూర్తయి కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధమైందని కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రావు అక్షయ్ తెలిపారు. ఈ అభివృద్ధి పిఠాపురం నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచింది. అందరికీ నమస్కారం. నేను రావు అక్షయ్ మాట్లాడుతున్నాను. కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. నా వెనకాల మీకు కనిపిస్తున్న క్యాంపస్ ఐఏఎఫ్టి క్యాంపస్. ఐఏఎఫ్టి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్. కేంద్ర ప్రభుత్వం 4 ప్రెస్టీజియస్ ఐఏఎఫ్టి ప్రాజెక్టులను దేశంలో పెడితే అందులో ఒక ప్రాజెక్ట్ మన పిఠాపురం నియోజకవర్గంలో మన కొత్తపల్లి మండలంలో పొన్నాడు పంచాయతీకి ఇవ్వడం జరిగింది. మరి ఇది 2022లో మొదలైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 50-50 బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 36 కోట్లతోని ఇది మొదలుపెట్టడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఎక్కడిదక్కడ ఆగిపోవడం జరిగింది. మరి మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాకినాడ ఎంపీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసి మరి నిధులు కేటాయించి ఈ ప్రాజెక్టును ముందుకు కదిలేలా చేయడం జరిగింది. 229 కోట్ల వ్యయంతో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు కేవలం అప్పటికి 7% మాత్రమే పూర్తవగా స్వయంగా ఇక్కడ ఎంపీ గారు ఒక 3-4 సార్లు సైట్ విజిట్ చేసి అదే రకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారితో అనేక మార్లు భేటీ అయ్యి కేంద్రం నుంచి నిధులు వచ్చేలాగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పవన్ కళ్యాణ్ గారి ద్వారా కోఆర్డినేట్ చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించేలాగా చూసుకొని ఈ ప్రాజెక్ట్ని ఈవేళ దాదాపుగా 100% కంప్లీట్ అయ్యేలాగా చేయడం జరిగింది.